రాష్ట్రంలో పాలన గాడి తప్పిందా? ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా? ముఖ్యమంత్రి నుంచి మొదలు మంత్రుల వరకు భూముల అమ్మకాలపైనే దృష్టి పెడుతున్నారా? నాడు ఎన్విరాన్మెంట్ భూములు, నేడు హెరిటేజ్ భూములు ఎలా అవుతాయి? ఎన్విరాన్మెంట్ భూములు కాపాడాలని కోర్టుకు వెళ్ళిన వారే నేడు అధికారం ఉంది కదా అని హెరిటేజ్ భూములు అంటూ వేలం వేయొచ్చా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారని అంటున్నారు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు ఇష్టానుసారంగా భూములు కట్టబెడుతూనే మరోవైపు ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు. రాయదుర్గం పనమక్త గ్రామంలో సర్వే నంబర్ 83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో టీజీఐఐసీకి వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులతో వేలానికి ఎలా అనుమతిస్తారని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు. జేఓఎంఎస్ నంబర్ 4 సర్వే నంబర్ 83ను హెరిటేజ్ సైటుగా గుర్తించినట్లు రికార్డులు చెప్తుంటే హెరిటేజ్ భూములను కాపాడవలసిన ప్రభుత్వం వాటిని వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతుందో రేవంత్ రెడ్డి అనుయాయులకు మేలు చేసేందుకేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇదే సర్వే నంబర్లో గతంలో 6.2 ఎకరాలు సుమారు ఎకరాకు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే ఎస్బీఐ కోర్టు మెట్లు ఎక్కింది. అప్పుడు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది మర్చిపోయావా రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు గుర్తు చేశారు. ఆయన అదే సర్వే నంబర్లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదని దుయ్యబట్టారు. ఈ భూమిపై యాజమాన్య వివాదాలు, హెరిటేజ్ అంశం, వక్ఫ్ హక్కుల అంశం, అనేక కోర్టు వివాదాలు ఉన్నప్పుడు ఈ భూమి ఎవరిదో తేల్చకుండా వేలం వేయడం ఎందుకని హరీష్ రావు అన్నారు. భూమి ఎవరిదో తేల్చలేని ప్రభుత్వం భూమిని అమ్మడానికి మాత్రం ఎందుకు తొందరపడుతోందో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. 2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని నాడు పీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని, ఇంచి ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమని చెప్పిన హామీ ఏమైందని హరీష్ రావు గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని చెప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలకు విలువ లేకుండా పోయిందని, భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు అన్నారు. సుప్రీంకోర్టు సైతం ఆస్తిని పరిరక్షించడం, కొత్తగా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ సృష్టించకుండా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద భూమిని వేలం వేసి కొత్త హక్కులు సృష్టించడం ఏ విధమైన పరిపాలనా బాధ్యతో చెప్పాలని అన్నారు. ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న టీజీఐఐసీ వేలాలను వెంటనే నిలిపేయాలని బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే సర్వే నంబర్ 83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని అన్నారు. హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను అమ్మాలని చూడటం దారుణమని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరించాలని, అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండాలని, లేదంటే చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోవడం ఖాయమని హరీష్ రావు దుయ్యబట్టారు.